విషయం అర్థం కాలేదు. ఇప్పుడు తన బాధను మాత్రమే పంచుకుంటున్నారా? లేకపోతే మున్ముందు దాన్ని ఒక బంధంగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఆ క్లారిటీ అసలు ఆవిడకు ఉందంటారా? ఒకటి, ఆవిడతో మనం ఆ మాట అనకూడదు. కానీ అనకూడదు కదా. చూసేటటువంటి ప్రేక్షకుల గురించి నేను చెప్తున్నాను. ఆవిడ 2-3 సార్లు ఒక మాట అంది, నేను డిప్రెషన్ లో Yes. ఉన్నాను. అంటే భర్త పోయినటువంటి డిప్రెషన్ లో మొత్తం అంతా క్లౌడెడ్ అయిపోతాయమ్మా. మన నిర్ణయాలు, ఫ్యూచరు, భవిష్యత్తు, పిల్లలు, ఈ అవును. ఆలోచనలు అన్నీ నీ పక్కన నేనున్నాను, నువ్వు ఏదున్నా నాకు చెప్పు అనేటటువంటి ఏకైక మనిషి అదే ఆలోచన కనిపిస్తుంది, కానీ ఇంకో ఆలోచన కనిపించదు. అవును. దాన్ని చూసి ఈవిడ బహుశా ఏంటంటే ఇతనితో నేను జీవితాంతం కొనసాగితే కనుక ఇంతే స్మూత్ గా ఉంటది అనే భ్రమలో కూడా ఆవిడ ఉండొచ్చు. అంటే ఒక డిప్రెషన్ అనేటటువంటి ఒక అంశం ఒక మనిషి చేత తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కారణం అవుతాది అని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది కింద ఒక మనం ఇది ఒక అనుకోవాలి. ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చమ్మా. ఏదైనా అమ్మ నువ్వు డిప్రెషన్ లో ఉన్నావు కాబట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఆస్పెక్ట్ నేను ఎందుకు డిస్కషన్ చేయలేదంటే, కేవలం కొడుకు, కుటుంబం, భవిష్యత్తు అనే వాల్యూ సిస్టమ్ మనం మాట్లాడేటప్పటికి ఆవిడ ఆల్మోస్ట్ 70% విత్డ్రా అయిపోయింది. అవును. ఇదేంటి సార్ ఈ నరకం అంతా నాకెందుకు, కొడుకుని పోగొట్టుకోవటం ఏంటి, కుటుంబాన్ని పోగొట్టుకోవటం ఆలోచనలో ఉన్నారు. అనే ఉద్దేశంతో ఆవిడ తొందరగానే విత్డ్రా అయిపోయింది కాబట్టి మిగతా అంశాలు మాట్లాడవలసినటువంటి అవసరం లేదు కాబట్టి నేను మాట్లాడలేదు. అవునండి. అవును. రైట్. ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకోవటమేనండి. తప్పకుండా మనస్ఫూర్తిగా మంచి నిర్ణయం. రైట్. థ్యాంక్ యూ డాక్టర్.